రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్. వారికి లక్ష. పూర్తి వివరాలు ఇవే. ఏపీ ప్రభుత్వం కౌలు రైతులకు అండగా నిలుస్తుంది. వడ్డీ వ్యాపారాలు బారి నుండి రక్షించేందుకు అర్హులైన కౌలు రైతులకు PACSల ద్వారా తక్కువ వడ్డీకి రుణాలు అందించనుంది. ఈ పథకం ద్వారా రైతులు పెట్టుబడి భరోసా పొంది అప్పులు ఊపి నుండి బయటపడతారు. ఇది రాష్ట్ర వ్యవసాయ రంగానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. రుణం ఎంత ఇస్తారు, మళ్ళీ ఎప్పుడు తిరిగి చెల్లించాలి అనే వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, లేకపోతే మీకు పూర్తి సమాచారం అందదు. ఎవరైనా ఈ వీడియో కానీ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళ్తే, మన ఆంధ్రప్రదేశ్లో పంటలు సాగు చేసే కౌలు రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, ముఖ్యంగా వడ్డీ వ్యాపారులు వద్ద అధిక వడ్డీలు అప్పులు చేయవలసిన దుస్థితిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వారికి అండగా నిలవాలని నిర్ణయించింది. వ్యవసాయాన్ని ప్రోత్సహించే లక్ష్యం అర్హులైన కౌలు రైతులకు 1,00,000 వరకు రుణాలు ఇచ్చేందుకు అధికారికంగా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఈ చొరవ ద్వారా కౌలు రైతులను అప్పుల ఊబి నుంచి బయటపడేసి వారి సాగుకు పెట్టుబడి భరోసా కల్పించడం ప్రభుత్వం ప్రధాన ఉద్దేశం. తక్కువ వడ్డీకి PACSల ద్వారా రుణాలు. ఈ రుణం సహాయ పథకాన్ని అమలు చేయడానికి ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి సంఘాలను కీలక సంస్థలుగా ప్రభుత్వం ఎంపిక చేసింది. PACSల ద్వారా రైతులకు తక్కువ వడ్డీకి రుణాలు అందించడం వల్ల వారు ప్రైవేట్ అప్పుల భారం నుంచి విముక్తి పొందగలరు. ప్రస్తుతం అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులు వివరాలు సేకరించే ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ వివరాలు సేకరణ పూర్తి అయిన వెంటనే అర్హులైన లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేసే ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఈ రుణాలు విత్తనాలు, ఎరువులు, కూలీ ఖర్చులు వంటి ముఖ్యమైన వ్యవసాయ అవసరాలకు ఉపయోగపడతాయి. అర్హతలు, ముఖ్య నిబంధనలు. 1,00,000 వరకు రుణం పొందడానికి కౌలు రైతులు తప్పనిసరిగా కొన్ని నిబంధనలు పాటించాలి. లబ్ధిదారులు సంబంధిత అధికారుల నుంచి జారీ చేయబడిన కౌలు పత్రాలు కలిగి ఉండాలి. అలాగే వారు సహకార సంఘ పరిధిలో నివాసం ఉంటూ ఆ సంఘంలో సభ్యత్వం కలిగి ఉండాలి. రుణానికి దరఖాస్తు చేసే రైతు కౌలు పత్రంలో చూపించిన సాగు భూమి ఎకరాకు తగ్గకుండా ఉండాలనే నిబంధన ఉంది. అయితే ఆస్టైన్ భూములు సాగు చేస్తున్న కౌలు పత్రాలు ఉన్నవారు ఈ రుణానికి అర్హులు కాదు. సొంత ఇల్లు ఉన్నవారికి ఈ రుణం మంజూరులో ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. రుణం పొందిన తేదీ నుంచి 1 సంవత్సరం లోపు అసలు వడ్డీని తిరిగి చెల్లించవలసి ఉంటుంది. వ్యవసాయ రంగానికి ఊతం. కొత్త ప్రభుత్వం చేపట్టిన ఈ చర్య కేవలం కౌలు రైతులకు ఆర్థిక సహాయం అందించడమే కాకుండా రాష్ట్ర వ్యవసాయ రంగానికి ఒక బలమైన ఊత ఇస్తుందని నిపుణులు భావిస్తున్నారు. కౌలు రైతులు ధైర్యంగా పెట్టుబడి పెట్టి పూర్తి స్థాయిలో పంటలు పండించడానికి ఈ రుణాలు ప్రేరణగా నిలుస్తాయి. ఈ ప్రాజెక్టు అమలు వివరాలపై, రుణాలు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయనే దానిపై ప్రభుత్వం త్వరలోనే పూర్తి వివరణ ఇచ్చే అవకాశం ఉంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.